హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఇవాళ మధ్యాహ్నం ఒడిశా ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఒడిశాలో గోపాల్పూర్కి దక్షిణ ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయువ్యంగా కదిలి మధ్యాహ్నానికి తీరం దాటనుంది. ఇక అలాగే వాయుగుండం ప్రభావం వల్ల కోస్తాంధ్ర ప్రాంతంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించారు. నాగావళి నదిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు పలు సూచనలు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో 08942240557తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.